السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الأمين وعلى آله وصحبه أجمعين أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قال الله تعالى في القرآن المجيد والفرقان الحميد లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసన. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, తీర్పు దినానికి యజమాని, సర్వలోకాల సృష్టికర్త అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేరుతో ప్రారంభిస్తున్నాను. సకల స్తోత్రాలు, సమస్త పొగడతలన్నీ అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ యొక్క శాంతి శుభాలు మన మహనీయ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి సహచరులపై, వారి కుటుంబీకులపై కురియుగాక. ఆమీన్. ప్రియ ధార్మిక సోదరా సోదరిమణులారా, దివ్య ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు, లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసన. నిశ్చయంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్రలో మీకోసం, మీ కొరకు నేర్చుకునే అతి ఉత్తమ ఆదర్శం కలిగి ఉన్నది. అంటే మనం ఏదైనా లైఫ్లో ఏ అచీవ్మెంట్ సాధించుకోవాలన్నా, ఆ అచీవ్మెంట్స్ సాధించుకోవాలంటే, అందులో సక్సెస్ కావాలంటే, సాఫల్యం కావాలంటే ఎవరినో ఒకరిని మనము రోల్ మోడల్ కింద పెట్టుకుంటాం, వారిని ఫాలో చేస్తాం మనం. అదేవిధంగా ఒక విశ్వాసి అనేవాడు ఇహలోకంలో మరియు పరలోకంలో సాఫల్యం సాధించుకోవాలనే ఉద్దేశంతో ఎవరినైనా రోల్ మోడల్ కింద తీసుకుంటాడంటే అతను దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సో మన టోటల్ లైఫ్ టైం రోల్ మోడల్ కింద మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను మనము ఆచరిస్తాము, ఆయన అనుసరిస్తాము. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మనహజ్ పద్ధతి, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విధంగా జీవితం గడిపేవారు, ఆయన యొక్క సతిపరివర్తనాలు ఏమిటి, ఆయన మంచి క్యారెక్టర్ ఏంటి, అవి నేర్చుకుని దాన్ని తగ్గినట్టుగా మన జీవితాన్ని, జీవన వ్యవహారాన్ని మనము మార్చుకుంటాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసన లో విశ్వాసులు అంటే పరలోకంలో, అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను కలుసుకునే విషయంపై దృఢ నమ్మకం ఉన్నవారు మాత్రమే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను రోల్ మోడల్ కింద, అతి ఉత్తమ ఆదర్శం కింద తీసుకుంటారు అని ఈ ఆయత్లో ప్రస్తావించాడు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితాన్ని ఆదర్శంగా తీసుకునేవారు విశ్వాసులు మాత్రమే. అయితే దురదృష్ట, చాలా దౌర్భాగ్యమైన విషయం ఏమిటంటే, నేటి సమాజంలో, నేటి ముస్లింలు ఈ రెండు గుణాలు కూడా ముస్లింలో కనబడటం లేదు. ఒకటేంటి, పరలోక చింతన కూడా లేదు. అదేవిధంగా జిక్రే ఇలాహి, దైవ స్మరణ కూడా చేయటం లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో కూడా మన సంబంధం లేకుండా అయిపోయింది. అందుకే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రోల్ మోడల్ కింద తీసుకోవటం లేదు మనం. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్ర ఏంటో మనకి తెలియదు. ఎందుకంటే దైవభీతి లేదు, తక్కువ లేదు మన హృదయంలో. సోదర మహాశివులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయత ద్వారా ఏమంటున్నారంటే, ప్రవక్త వారిని రోల్ మోడల్ కింద, అతి ఉత్తమమైన ఆదర్శం కింద ఎవరు తీసుకుంటారు? ఎవరైతే విశ్వాసులు ఉన్నారో. ఆ విశ్వాసులు ఎవరు? ఈ ఆయతలో అంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, వారు అల్లాహ్ పైన మరియు పరలోకం పైన, అంటే తీర్పు దినం పైన దృఢ విశ్వాసంతో జీవితాన్ని కొనసాగించే వారు మాత్రమే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్రను తెలుసుకున్న తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతి ఉత్తమ ఆదర్శంగా నమ్ముతారు. సోదర మహాశివులారా, మీ అందరికీ తెలిసిన విషయమే, 1978లో
1978 ఈ సంవత్సరంలో ద 100 అనే ఒక పుస్తకం, ఏ ర్యాంకింగ్ ఆఫ్ ది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఇన్ హిస్టరీ. పుస్తకం పేరు ద 100, ఏ ర్యాంకింగ్ ఆఫ్ ది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఇన్ హిస్టరీ. రచయిత ఎవరంటే మైకల్ హెచ్ హార్ట్. ఈయన అమెరికన్ ఆస్ట్రోఫిజిస్ట్. పుస్తకం రచించారు. అంటే ఏ ర్యాంకింగ్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ హిస్టరీ అంటే అర్థం ఏంటి? చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి ఎవరు అని 100 మందిని తీసుకున్నాడు. 100 మెంబర్స్ని, 100 పర్సనాలిటీని అతను సెలెక్ట్ చేశాడు. ఆ 100లో ఫస్ట్ ప్లేస్లో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్ర గురించి రచించాడు. సుబ్హానల్లాహ్. ఫస్ట్ ప్లేస్ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కల్పించారు ఆయన. ఆ 100 బుక్లో ఫస్ట్ ర్యాంక్ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు దక్కింది. సుబ్హానల్లాహ్. అదేవిధంగా ప్రాపంచిక వ్యాప్తంగా అంటే వరల్డ్ వైడ్ మనం చూసుకుంటే ఎక్కువగా ఎవరి గురించైనా బయోగ్రఫీస్ రచించబడుతున్నాయంటే ఆ పర్సనాలిటీ, ఆ వ్యక్తిగత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పర్సనాలిటీ. ప్రపంచంలోనే వరల్డ్ వైడ్ మనం చూసుకుంటే ఒక బయోగ్రఫీస్ని ఎక్కువగా రచిస్తున్నారు, రచయితలు ఎక్కువగా ఉన్నారు. ఆ బయోగ్రఫీ, ఆ జీవిత చరిత్ర ఎవరిదంటే పర్సనాలిటీలో, వ్యక్తిగతలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్ర మాత్రం. రచయితలు రచిస్తూనే ఉన్నారు, బయోగ్రఫీస్ రాస్తూనే ఉన్నారు, జీవిత చరిత్ర రాస్తూనే ఉన్నారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కియామత్ వరకు రచిస్తూనే ఉంటారు. సుబ్హానల్లాహ్. సో ఆ వ్యక్తిగత, ఆ పర్సనాలిటీ ఎలాంటిది మనం తెలుసుకోవాలి. ఆ సద్గుణాలు ఎలాంటి, ఆ సద్గుణాలు ఎలాంటివి ఉండేవి, ఆయనలో మంచి క్యారెక్టర్ ఎలా డెవలప్ చేసుకోవాలి మనము అనేది మనము మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సీరత్, ఆయన యొక్క బయోగ్రఫీ, ఆయన యొక్క జీవిత చరిత్ర, లైఫ్ స్టోరీ నుంచి మనం సద్గుణాలు నేర్చుకోవాలి. అవి మన జీవితంలో అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మనం ముస్లింలు, మనం విశ్వాసం కాబట్టి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అతి ఉత్తమ ఆదర్శంగా తీసుకోవాల్సిన ఆ జీవిత చరిత్ర, ఆ సద్గుణాల గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు సూరా కలంలో, వ ఇన్నక లఅలా ఖులుఖిన్ అజీమ్. సుబ్హానల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఇంకా మీరు నైతికంగా అతి ఉన్నత స్థానంలో ఉన్నారు. సుబ్హానల్లాహ్. నైతికంగా మంచి క్యారెక్టర్లు ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ ప్లేస్ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. మంచి క్యారెక్టర్ ఏమి ఉండేవి? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్ర చూసుకుంటే సంస్కారం, మర్యాద, మృదుత్వం, వాత్సల్యం, నిజాయితీ, సచ్చీలత, సౌమ్యం, దాతృత్వం, ప్రేమానురాగం, జాలి, దయ, ఇంకా అన్ని చాలా అంటే లెక్కలేనంత సద్గుణాలు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవనంలో ఇమిడి ఉన్నాయి. మనం లెక్కలేము, అన్ని సద్గుణాలు ఉన్నాయి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్రలో మనము చూసుకుంటే. ఆయిషా రదియల్లాహు అన్హా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఈ విధంగా ప్రస్తావిస్తున్నారు. ఆమె కాన ఖులుఖుల్ ఖురాన్. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి గుణగణాలు ఖురాన్కు దర్పణం వంటిది అని ఆయిషా రదియల్లాహు అన్హా చెప్పారు. అదేవిధంగా ఎప్పుడైతే కొందరు సహాబాలు, సహచరులు హబషా ప్రాంతానికి, హబషా అనే దేశానికి వలసపోయి మైగ్రేట్ అయ్యారో, వలసపోయి వెళ్ళారో, అప్పుడు హబషా ప్రాంతంలో నివసిస్తున్న రాజు, ఆ రాజు పేరు నజ్జాషి. ఆ నజ్జాషి అనే రాజు ప్రశ్నించారు, మీరు వలసపోయి మక్కా నుంచి హబషా వచ్చారు కదా, రావడం కారణం ఏమిటి, ఎందుకు ఇక్కడ వచ్చారు అని ప్రశ్నించసాగారు. అప్పుడు మంచి ప్రసంగం ఇచ్చారు. ఎవరు? జాఫర్ బిన్ అబీ తాలిబ్ రదియల్లాహు అన్హు. ఆ ప్రసంగంలో ఆయన అంటారు, ఓ రాజు, ఓ నజ్జాషి, మేము ఇప్పుడు వరకు చూసుకుంటే, అంటే ఇస్లాంలో రాకముందు చూసుకుంటే అజ్ఞాన కాలంలో ఉన్నాం. మేము అజ్ఞాన కాలంలో బహుదైవారాధన గురి అయ్యి ఉన్నాము, విగ్రహాలను పూజిస్తూ ఉన్నాము. అదేవిధంగా చనిపోయిన మాంసాన్ని కూడా తినేవారము, చనిపోయిన జంతు యొక్క మాంసాన్ని కూడా తినేవారము. మేము మంచితనం ఏమీ ఉండేది కాదు మా దాంట్లో.
అదేవిధంగా బంధుత్వాన్ని సరిగ్గా కలిసిమెలిసి ఉండలేము. అదేవిధంగా ఇరుగు పొరుగు వారితో ఎప్పుడు గొడవలే పడేవారము, మంచి బంధుత్వం ఉండేది కాదు. కలిసిమెలిసి సద్భావనతో సోదర భావనతో మెలిగే వారము కాదు. అదేవిధంగా ఎవరి దగ్గరైనా బలం ఉంటే, అతను మంచి పవర్లో ఉంటే, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో నిరుపేదల వారి యొక్క సొమ్ముని దోచేవాడు, దోపిడీ ఎక్కువ జరిగేవి. కానీ మేము ఇస్లాంని స్వీకరించాము. ఓ రాజు నజ్జాషి, మేము ఇస్లాంని స్వీకరించాము. ఇస్లాం ఏం బోధించింది? ఇస్లాం ఏం బోధించింది? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గురించి మాకు తెలుసు. అతని నిజాయితీ తెలుసు. అతను అమీన్, అమానత్దార్. అంటే మనం ఆయన దగ్గర ఏం అప్పచెప్పినా దాన్ని దాచిపెట్టుతాడు, మోసం చేయడు, నమ్మక ద్రోహి కాడు, అందరితో మర్యాదగా మెలుగుతాడు, మృదుత్వం భావనతో మెలుగుతాడు, వాత్సల్యం ఉంటుంది, నిజాయితీతో మెలుగుతాడు, సచ్చీలత అతనిలో ఉండి ఉంటుంది, సౌమ్యంగా ఉంటాడు, దాతృత్వం, ప్రేమ, దయ, జాలితో కూడి ఉన్న వ్యక్తిగత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన మాకు నిజాయితీ నేర్పించారు. ఆయన మాకు అమానత్ అంటే ఏంటో నేర్పించారు, మోసం చేయకూడదని నేర్పించారు, సచ్చీలత అంటే ఏంటో నేర్పించారు, సౌమ్యం అంటే ఏంటో నేర్పించారు, దేవుని ఏకత్వం అంటే ఏంటో ఆ భావన నేర్పించారు, నిజాయితీగా ఏ విధంగా జీవితం గడపాలి అది మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాకు నేర్పించారు, దోపిడీ చేయరాదు అని నేర్పించారు, మోసం చేయకూడదని నేర్పించారు, బంధుత్వాలతో కలిసిమెలిసి ప్రేమ అనురాగంతో మెలగాలి ఆ విషయాన్ని తెలియపరిచారు. అదేవిధంగా ఇరుగు పొరుగు వారితో సోదర భావనతో మెలగాలి, ఈ విధంగా యూనిటీ అంటే ఐకత్వంగా మెలగాలని ఈ విషయాలు మాకు నేర్పించి ఉన్నారు. అబద్ధం పలకకూడదని నేర్పించారు. అన్యాయంగా అనాథుల సొమ్ముని దోచకూడదు, అన్యాయం చేయకూడదు అని అన్నారు. ఈ విధంగా ఇన్ని విషయాలు మాకు నేర్పించారు. ఆ విధంగా ఆయన చెప్పే మాటలు, ఆయన చెప్పే ఏదైతే పలుకులు ఉన్నాయో తోటి పలుకులు, ఆయన చెప్పే మంచి మాటలు సత్కార్యాల వైపు మనకు తీసుకుని వెళ్ళింది. సత్య ధర్మాన్ని మేము తెలుసుకున్నాము, సత్య మార్గాన్ని, రుజు మార్గాన్ని తెలుసుకున్నాం. మనం మార్గ భ్రష్టత్వాన్ని, ఆ యొక్క షిర్క్ యొక్క దరిదాపులు, ఆ బహుదైవారాధన యొక్క దరిదాపుల నుండి బయటికి వచ్చాము, సత్య మార్గంలో నడుస్తున్నాము, ఇస్లాంని స్వీకరించాము. అయితే ఇస్లాం స్వీకరించిన తర్వాత మక్కాలో నివసించడం చాలా కష్టమైపోయింది. మాపై దౌర్జన్యాలు చేస్తున్నారు. మక్కాలో ఎవరైతే ముష్రికులు, కాఫిర్లు ఉన్నారో వారు దౌర్జన్యాన్ని తట్టుకోలేక మేము హబ్షా ప్రాంతానికి చేరుకుని వచ్చాము, మాకు సెక్యూరిటీ కల్పించండి నజ్జాషి రాజు అని జాఫర్ బిన్ అబీ తాలిబ్ రదియల్లాహు అన్హు ప్రసంగించారు. చూసారా, ఈ ప్రసంగంలో మనం చూసుకుంటే అతడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సద్గుణాల గురించి, అదేవిధంగా ఇస్లాంలో సద్గుణాల యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఏ విధంగా ఒక డిసిప్లిన్, ఒక క్యారెక్టర్గా, ఒక వ్యక్తిగత, ఒక పర్సనాలిటీ ఎలా ఉండాలి అంతా కూడా ప్రసంగంలో చెప్పారు ఆయన. అదేవిధంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్ర, లైఫ్ స్టోరీ మనం చదువుకుంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రవక్త కింద ఎన్నుకున్న ముందే, ఇంకా ప్రవక్త కాలేదు, దానికన్నా ముందే మొత్తం అరబ్బు దేశాల్లో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క నిజాయితీ చర్చ ఉండేది. ఆయన అమీన్ అని, ఆయన స్వాదిక్ అని బిరుదులు ఉండేవి మహాప్రవక్త సల్లల్లాహు. ఇంకా ప్రవక్త కాలేదు. ప్రవక్త కాకముందే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రవక్త కింద ఎన్నుకునే ముందే అరబ్బులో ఎవరైతే బహుదైవారాధకులు, ముష్రికులు ఉన్నారు, కాఫిర్లు ఉన్నారు, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరైతే శత్రువులు ఉన్నారు వారు కూడా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రోత్సహించేవారు, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గౌరవంగా చూసేవారు. ఎందుకు? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క రెండు బిరుదులు ఉండేవి. అమీన్ అంటే వాడికి ఏమి అమానత్ కింద అప్పచెప్పినా దాన్ని కాపాడుతాడు, రక్షిస్తాడు, రక్షణ కవచంలా పెడతాడు ఆ విషయాన్ని, ఆ వస్తువుని. తర్వాత సాదిక్, నిజాయితీగా ఉంటాడు, నిజం పలుకుతాడు అని ఈ రెండు బిరుదులు ఎవరిచ్చారండి? బహుదైవారాధకులు, ముష్రిక్లు, కాఫిర్లు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ప్రవక్త కాకముందే ఇచ్చిన బిరుదులు ఇవి. అమీన్, సాదిక్. తర్వాత హదీస్ గ్రంథం అహ్మద్
అందులో ఒక రివాయత్ ఉంది, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా అన్నారు, ఇన్నమా బుఇస్తు లిఉతమ్మిమ మకారిమల్ అఖ్లాక్. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు ప్రవక్త కింద ఎన్నుకున్నాడు కదా, ఎందుకు తెలుసా? లిఉతమ్మిమ మకారిమల్ అఖ్లాక్. అంటే అల్లాహ్ నన్ను పరిపూర్ణంగా సత్ప్రవర్తనతో మెలగాలనే దాని నిమిత్తం మాత్రమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నన్ను ఎన్నుకున్నాడు. నా పని ఏంటి? అందరితో సత్ప్రవర్తనతో మెలగాలి, నాలో మంచి క్యారెక్టర్ ఉండాలి. ఆ క్యారెక్టర్ ఏంటి, ఆ డిసిప్లిన్ ఏంటి, అది నేర్పించడానికే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నన్ను ఎన్నుకున్నాడు, నాకు చాయిస్ పెట్టాడనమాట, నన్ను సెలెక్షన్ చేశాడు. తర్వాత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అసిస్టెంట్స్తో, అంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని సహాయం చేసే వారితో ఏ విధంగా ఉండేవారు? మనం ఉన్నాం, మన షాప్ ఉందనుకోండి, ఆ షాప్లో మా కింద 4-5 పనిచేస్తారు. వారితో మన సద్భావన ఎలా ఉండాలి? అంటే మన కింద పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారితో మనం ఎలా మెలగాలి, మన క్యారెక్టర్ ఎలా ఉండాలి, మన డిసిప్లిన్ ఎలా ఉండాలి? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్రని చదివితే తెలుస్తుంది. అనస్ రదియల్లాహు అన్హు అంటున్నారు, ఖాదిమే రసూల్ అంటారు ఈయన, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అసిస్టెంట్. ఈయన అంటున్నారు, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తోడుగా నేను 10 సంవత్సరాలు పనిచేశాను, ఆయనకి అసిస్టెంట్ కింద ఉన్నాను 10 సంవత్సరాలు. ఆయన వద్ద ఉన్నప్పుడు, అసిస్టెంట్ కింద ఉన్నప్పుడు ఒక్కసారి కూడా ఆయన ఉఫ్ అని పదం కూడా రాలేదు. అంటే విసుక్కుంటాం కదా, నువ్వేంటి ఇలా చేసావంటి పని, అలా చేసావంటి తిట్టుకుంటాం. ఉఫ్ అనే పదం కూడా రాలేదు. ఎప్పుడు విసుక్కోలేదు, ఎప్పుడు కూడా కోపంగా చూడలేదు, కోపంగా మాట్లాడలేదు. ఆయన అంటున్నారు, ఉఫ్ అనే పదం కూడా ఆయన నాలుక ద్వారా రాలేదు. తర్వాత అయ్యా నువ్వు ఇది చేయకూడదు, అది చేయకూడదు, అలా చేయి, ఇలా చేయి అని ఇవి కూడా చెప్పలేదు. నేను ఏం చేసినా చూసేవారు, గమనించేవారు, కానీ తిట్టేవారు కాదు, విసుక్కునేవారు కాదు. అది అలా చేయకూడదు అని కోపంతో చెప్పేవాడు కాదు, అది ఎందుకు చేయలేదు అని ప్రశ్నించేవారు కాదు. సుబ్హానల్లాహ్. చూసారా, అసిస్టెంట్ కింద పనిచేసినప్పటికీ 10 సంవత్సరాలు అసిస్టెంట్ కింద పనిచేశారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్కరోజు కూడా తిట్టలేదు, ఒక్కరోజు కూడా గంభీరంగా మాట్లాడలేదు, కఠోరంగా మాట్లాడలేదు. కానీ మనం చూడండి మన పరివర్తన ఎలా ఉంది. ఎవరైనా మన కింద పనిచేస్తున్నారంటే వారితో మన సద్భావనతో మెలుగుతున్నామా మనము? ఇల్లా మాషాల్లా. మనం ఎలా చూస్తున్నామంటే బానిసత్వంలా చూస్తున్నాం, మనం ఒక బానిసుడులా చూస్తున్నాం. మనం నేను చెప్పినట్టే వినాలి, నువ్వు అలా చేసేవేంటి, నా మాటకి లెక్కలేదా, గట్టిగా మాట్లాడతాం మనం, అవునా కాదా? కానీ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సద్గుణం చూడండి, ఎంత సౌమ్యంగా ఉండేవారో, ఎంత మృదుత్వంతో మెలిగేవారు చూడండి. అసిస్టెంట్ తప్పులు చేసినా నివారించేవారు కాదు, గట్టిగా బిగ్గరగా కోపంగా మాట్లాడేవారు కాదు, తిట్టడం అనేది లేదు ఆయన జీవితంలో. అనస్ రదియల్లాహు అంటున్నారు, నేను 10 సంవత్సరాలు ఆయన దగ్గర పనిచేశాను, అసిస్టెంట్ కింద ఉన్నాను, కానీ ఒక్కరోజు కూడా ఉఫ్ అనే మాట కూడా రాలేదు. అది చేయకూడదు అని తిట్టలేదు, అది ఎందుకు చేశావు అని ప్రశ్నించలేదు. అల్లాహు అక్బర్. కానీ మనము మన ఇంట్లో అంత, ఎందుకంటే మన భార్యతో మన సత్ప్రవర్తన ఎలా ఉంది? చిన్న పొరపాటు చేస్తే తిట్టేస్తాం భార్యని, అవునా కాదు? అంటే మనం ఒక హస్బెండ్ కింద ఉండి, యాజ్ ఏ హస్బెండ్ మనం ఉన్నప్పుడు భార్య వైఫ్ చిన్న మిస్టేక్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కర్రీ చేసింది, ఆ కర్రీలో కారం ఎక్కువ అయిపోయింది, తిట్టేస్తాం. నీకు వంట చేయడం కూడా రాదా అంట, అవునా కాదా? అంటే భార్య మన అండర్లోనే ఉంది కదా, కానీ సుప్రీమసీ చూపిస్తామన్నమాట. ప్రెస్టేజ్ మనకి ఏంటంటే గర్వం, అహంకారం. నేను చెప్పే మాటే వినాలి, నువ్వు చెప్పే మాట వినవేంటి, ఉప్పు వేయద్దంటే ఎక్కువ ఉప్పు వేసేవేంటి, కారం ఏంటి ఇవాళ ఎక్కువ అయిపోయింది, వంట రాదా నీకు అని తిట్టేస్తాం. అల్లాహు అక్బర్. అంటే చెప్పే విషయం ఏమిటంటే అసిస్టెంట్ కింద ఒకరు ఉన్నప్పుడు వారితో పొరపాట్లు జరుగుతాయి, కానీ చూసి చూడకుండా ఏం చేయాలి? ఇగ్నోర్ చేసేయాలి. ఇది మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సద్గుణం. తప్పులు చేసేవారు కానీ ఇగ్నోర్ చేసేవారు. ఒకవేళ ఏదైనా తప్పు చేసి ఉన్నా కూడా నసీహత్ చేసేవారు. అలా ఉందా? మన పరివర్తన అలా లేదండి. భార్య ఏం పెద్ద పొరపాటేం కాదు, ఏదో అంటే ఏమవుతుందంటే మెంటల్లీ ఒక్కొక్కసారి ఏంటంటే ఏదో ఆలోచనలు, వేరే ఏదైనా టెన్షన్ కానీ ప్రాబ్లం ఏవో ఉంటాయి, ఫిజికల్లీ మెంటల్లీ డిస్టర్బ్ అయ్యి ఉంటారు స్త్రీలు. అప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి ఉప్పు ఎక్కువ అవుతుంది, ఒక్కొక్కసారి ఉప్పు వేయడం మానేస్తారు,
అనుకుంటారు, అంటే మెంటల్లీ ఫిక్స్ అయిపోతారు వేసేసానని, కానీ ఏదో టెన్షన్లో ఉండి ఉప్పు వేయడం, సాల్ట్ వేయడం కర్రీలో మర్చిపోతారు. ఆ చిన్న చిన్న విషయాన్ని మనం ఇప్పుడు చూసుకుంటే చిన్న విషయాన్ని పెద్ద ప్రాబ్లం కింద క్రియేట్ చేసేస్తున్నారు. కొంతమంది అయితే విడాకులు ఇచ్చే అక్కడ వరకు తీసుకుని వెళ్ళిపోతున్నారు ఆ విషయాన్ని. ఏంటంటే అసలు రీజన్ ఏంటి, కౌన్సిలింగ్ చేస్తే తెలుస్తుంది ఏంటంటే ఆమెమో ఉప్పు ఎక్కువ వేస్తుంటుంది, కారం ఎక్కువ వేస్తుంటుంది, ఒక్కొక్కసారి ఉప్పు వేసుకోదు, చిన్న చిన్న విషయమే కానీ దాన్ని పెద్దలా అంటే మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం జీవితం నుండి మనం నేర్చుకోవట్లేదు కనీసం ఇలాంటి విషయాన్ని కూడా. ప్రవక్త గారి యొక్క జీవితం చూడండి, మన జీవన విధానం ఎలా ఉండాలి, మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, మన మనుగడ ఎలా ఉండాలి, అన్నీ నేర్పించారు ప్రవక్త గారు. ఇంట్లో ఎలా ఉండాలి, ఇంట్లో బయట ఎలా ప్రవర్తించాలి, అన్ని విషయాన్ని, అంటే ధార్మిక పరంగా కాకుండా ప్రతి విషయాన్ని, జీవితం ఎలా గడపాలి, లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, మన మనుగడ ఎలా ఉండాలి, ప్రతి విషయాన్ని మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాక్టికల్లీ చూపించి వెళ్ళారు అని ఒక జీవిత చరిత్ర. అందుకే మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, లఖద్ కాన లకుమ్ ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసన. మీ జీవన విధానంలో మీకు రోల్ మోడల్ కింద మీ ప్రవక్త ఉండాలి అంటున్నారు. ప్రతి అడుగున ఎవరి స్టెప్ మనం స్టెప్ వేస్తున్నామంటే దాన్ని ఆ స్టెప్కి ఫౌండేషన్ వేసే ముందు చూసుకోవాలి మన రోల్ మోడల్ ఎవరు. యవనంలో ఉన్నవారు, ఇప్పుడు మనం దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో దౌర్భాగ్యమైన విషయం ఏమిటంటే యవనంలో ఉన్నవారు, యువకులు యువతి ఎవరిని చేసుకుంటున్నారు రోల్ మోడల్ కింద? హీరోయిన్, యాక్టర్, యాక్ట్రెస్, లేకపోతే వారికి నచ్చిన స్పోర్ట్ పర్సన్స్. ఈ విధంగా మన ఏంటంటే రోల్ మోడల్ని మార్చేసుకున్నాం మనం. ఎందుకంటే రోల్ మోడల్ కింద ఎవరిని మనం పెట్టుకుంటామో వాళ్ళ యొక్క మంచితనమో చెడుతో మనలో వచ్చేస్తుంది. మన రోల్ మోడల్ మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం. ఒక అసిస్టెంట్తో ఎలా ఉండాలి, ఏ విధంగా మెలగాలి, ఆయన యొక్క జీవిత చరిత్ర నుండి నేర్చుకోవాల్సిన సద్గుణం ఏమిటంటే మృదుత్వం, సాఫ్ట్నెస్. కఠోరంగా మాట్లాడకూడదు, మాట్లాడితే మంచి మాటలు. మన మాటల వల్ల ఎవరిని దుఃఖించకూడదు, మనసుకి బాధ కలగకూడదు, అలా అవి నేర్చుకుంటున్నాం మన మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్రను. 10 సంవత్సరాలు అసిస్టెంట్ కింద పనిచేసిన తర్వాత ఆయన అన్న మాట ఏంటంటే ప్రవక్త గారి ఒక్కసారి కూడా ఉఫ్ అనే మాట కూడా రాలేదు. ఆయన ఇది ఎందుకు చేయలేదని కఠోరంగా మాట్లాడలేదు, ఇది ఎందుకు చేశావు అని కఠోరంగా మాట్లాడలేదు, తిట్టలేదు, కొట్టలేదు. సుబ్హానల్లాహ్. మరి మన పరివర్తన, మన కింద ఎవరైతే మన అండర్లో ఎవరైతే పనిచేస్తున్నారో వారితో మన సద్భావన ఎలా మెలుగుతున్నా మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి ప్రతి ఒక్కరు. అదేవిధంగా అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అంటున్నారు, ప్రవక్త వారు అశ్లీల మాట దరిదాపులు కూడా వెళ్ళేవారు కాదు. అశ్లీల మాట దరిదాపులు కూడా అశ్లీలత ఉండేది కాదు ఆయన జీవితంలో. అశ్లీలతమైన మాటకు దరిదాపులు కూడా వెళ్ళేవారు కాదు. సుబ్హానల్లాహ్. యవనంలో ఉన్నవారు ఎవరైనా సరే అశ్లీలత అనేది ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎలా ఉందంటే ఇది ఒక ఫిత్నా, ఉపద్రవం అన్నమాట. అశ్లీలత నుండి మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఫిత్నాలు ఉన్నాయి, అడుగడుగున ఒక ఫిత్నా, ఒక ఉపద్రవం ఉన్నది. సోషల్ మీడియా ఉంది చూసారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. మన గౌరవాన్ని మనం కాపాడుకోవాలి, మన ఇస్లాంని, మన అకీదాని మనం కాపాడుకోవాలి. అశ్లీలత యొక్క దరిదాపులు, దాని జోలికి కూడా వెళ్ళకూడదు. ఇది సద్గుణం. మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్రను నేర్చుకోవాల్సిన సద్గుణంలో ఒకటి ఏమిటంటే అశ్లీలత మాట జోలుకి కూడా వెళ్ళకూడదు, దాని దగ్గరికి దాని దరిదాపులు కూడా వెళ్ళకూడదు. అదేవిధంగా సాద్ ఇబ్న్ హిషామ్ రదియల్లాహు అన్హు, ఆయిషా రదియల్లాహు అన్హా వద్దకు వచ్చి ప్రవక్త గారి యొక్క జీవిత చరిత్ర, అదేవిధంగా ఆయన యొక్క సద్గుణాలు ఎలా ఉండేది, ఆయన ఎలా ప్రవర్తించేవారు అని ప్రశ్నించసాగారు. అప్పుడు ఆయిషా రదియల్లాహు అన్హా ఈ విధంగా సమాధానం ఇచ్చింది, అలస్త తక్రవుల్ ఖురాన్, ఇప్పుడు కూడా మీరు ఖురాన్ పారాయణం చేయలేదా, ఖురాన్ తిలావత్ చేయలేదా, ఖురాన్ చదవలేదా, ఖురాన్ పారాయణం చేయలేదా మీరు? ఫైన్ ఖులుకున్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం కానల్ ఖురాన్. మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్ర మొత్తం కూడా ఆయన యొక్క అఖ్లాక్, ఆయన యొక్క సద్గుణాలు ఏంటంటే ఖురాన్లో ఉన్న విషయాలే. సుబ్హానల్లాహ్. అంటే ఖురాన్ మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర నుండి ఆయన యొక్క అఖ్లాక్, మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సద్గుణాలు యొక్క దర్పణం ఇది. ఖురాన్ ఎలా ఉందో ప్రవక్త గారి జీవిత చరిత్ర అలాగే ఉంటుంది. ఖురాన్లో ఏ విధంగా అయితే నిజాయితీ గురించి, అదేవిధంగా ఖురాన్లో ప్రతి విషయాన్ని, సద్గుణాలు ఏదైతే ఉన్నాయో ఆ సంస్కారం, మర్యాద, మృదుత్వం,
వాత్సల్యం, నిజాయితీ, సచ్చీలత, సౌమ్యం, దాతృత్వం, ప్రేమ, దయ, జాలి, అంటే ఇతరుల గురించి ఇలాంటి మంచి భావాలు ఏదైతే మన మనస్సులో రావాలో, ఏదైతే సద్గుణాలు ఉండాలో ప్రతి విషయాన్ని మనం చూసుకుంటే ప్రవక్త గారి జీవితంలో మనకి లభిస్తుంది. సుబ్హానల్లాహ్. నిజాయితీ, వాత్సల్యం, మృదుత్వం, మర్యాద, దాతృత్వం, సౌమ్యం, ప్రేమ, అనురాగం, ఒకరితో కలిసిమెలిసి ఉండే భావన, ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే, పొరపాటు అయిపోతే వెంటనే క్షమించే భావన, ఇలాంటి మంచి గుణాలు, సద్గుణాలు ఖురాన్లో ఏదైతే, హదీస్లో ఏదైతే ఉందో దాన్ని దీటుగానే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్రలో మనకు కనపడుతుంది. ఖురాన్ చదివితే ఖురాన్లో ఏముందో ఆయన యొక్క జీవిత చరిత్రలో సేమ్ అదే ఉంటుంది ఎగ్జాక్ట్లీ అని ఆయిషా రదియల్లాహు అన్హా చెప్పారు. ఇంకో విషయం, ఇది మెయిన్ ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్తో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విధంగా మెలిగేవారు, ఆయన యొక్క సద్గుణం ఏంటి, ఒక భార్యతో ఎలా ఉండాలి, మనము వైఫ్తో మన కనెక్షన్ ఎలా ఉండాలి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తిర్మిజీ షరీఫ్ హదీత్ ఇది, ఖైరుకుం లి అహలి వ అనా ఖైరుకుం లి అహలిహి. మీరు మీ భార్యతో ఉత్తమంగా మెలగండి, సత్ప్రవర్తనతో ఉండండి. అల్లాహు అక్బర్. ఎందుకంటే మీలో అతి ఉత్తమంగా భార్యతో సత్ప్రవర్తనతో మెలిగేవారు నేను, మీరు కూడా మీ భార్యతో సత్ప్రవర్తనతో ఉత్తమంగా మెలగండి, ఉత్తమంగా వ్యవహరించండి అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించిన గుణపాఠం ఇది. కానీ మన జీవితంలో ఉందా ఈ విషయం? ఉందండి మన జీవితంలో. ఒకసారి ఆలోచించుకోండి. నేను కానీ మీరు కానీ మన వైఫ్ ఏదైతే భార్య ఉందో, ఇల్లాలి, ఆ స్త్రీ పట్ల మన గౌరవ మర్యాద ఎలా ఉంది, మనం ఎలా వ్యవహరిస్తున్నాము ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎంత కఠోరంగా వ్యవహరిస్తామంటే ఆమె ఏడుపు కూడా మొదలు పెడుతుంది. ఎందుకంటే చాలా సెన్సిటివ్గా ఉంటారు విమెన్స్, ఆడవారు, స్త్రీవారు చాలా సెన్సిటివ్గా ఉంటారు. కొంచెం బిగ్గరగా మాట్లాడితే ఏడుపు మొదలు పెడతారు. అలాంటి వారితో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉత్తమంగా మెలిగేవారు. మాట్లాడితే మంచి మాట, మృదువుగా, సాఫ్ట్నెస్, హార్ష్నెస్ ఉండేది కాదు. కఠోరంగా మాట్లాడేవారే కాదు. నా మాట వల్ల ఇతరులకు బాధ కలగకూడదు, మనస్సుకి దుఃఖించకూడదు, ఆ విధంగా ఉండేవారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. వారి వైఫ్తో వారి జీవన విధానం ఎలా ఉండేది, ఆ సత్ప్రవర్తన ఎలా ఉండేది, ఎవరిని కూడా బాధ పెట్టేవారు కాదండి. అని మన జీవితంలో మన మాటల వల్ల నా వైఫ్కి ఎంత బాధ కలుగుతుంది ఎప్పుడైనా ప్రశ్నించారా? కొంతమంది ఇంట్లో మనం చూసుకుంటే భార్య ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది. ఏంటంటే భర్త అనేవాడు సరిగ్గా చూసుకోవట్లేదు, ఎప్పుడు కొడుతూనే ఉంటాడు, తిడుతూనే ఉంటాడు. ఇదేనా నేర్చుకున్నది మనం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర నుండి? ఆయన యొక్క సద్గుణాలు ఏంటి? ఆయన ఇంటి వారితో, ఆ ఫ్యామిలీ మెంబర్స్తో, ముఖ్యంగా భార్యతో ఎలా మెలిగేవారు? సుబ్హానల్లాహ్. ఒక్క మాట కూడా, జస్ట్ ఒక అక్షరం, ఒక మాట కూడా బయటికి ఇలాంటి ఉండేది, ఎలాంటిది బాధ కలిగించే మాట ఉండేది కాదు. మృదువ భావంతో, మృదుత్వం, సాఫ్ట్నెస్, హార్ష్నెస్ కాదు, కఠోరత్వం కాదు. ఒకవేళ ఏదైనా తప్పు జరిగినా ప్రేమగా దాని యొక్క పరిష్కారం, దాన్ని సరిదిద్దేవారు. ప్రేమ అనురాగంతో మెలిగేవారు, సోదర భావంతో మెలిగేవారు. ఎవరైనా తప్పు, చిన్న చిన్న పొరపాట్లు ఉంటే ఇగ్నోర్ చేసేవారు, వదిలేసేవారు, పట్టించుకునేవారు కాదు. అడ్జస్ట్మెంట్ ఉండేది, కాంప్రమైజింగ్ ఉండేది. ఇవన్నీ లేవు మన జీవితంలో. అందుకే నరకంలా అనిపిస్తుంది మన జీవితం. పెళ్ళైన తర్వాత పెళ్లి చేసుకుంటే నరకంలా అనిపిస్తుంది. మ్యారీడ్ లైఫ్ సంతోషకరమైన జీవితం అది కూడా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్రను నేర్చుకోవాలి మనం. ఒక ఇల్లాలితో మనం ఎంత సద్భావనతో మెలగాలి, ఆమె ఏదైనా తప్పు చేసినా దాన్ని సరిదిద్దుకునే పద్ధతి ఉంది. మృదుత్వం, సాఫ్ట్నెస్, హార్ష్నెస్ కాదు, కఠోరత్వం కాదు. మనం మాట్లాడితే మన గుణపాఠం ఇచ్చినట్టు మాట్లాడాలి, నసీహత్ తీసుకోవాలి. వాళ్ళు తప్పు జరిగిపోయిందండి, ఇంకోసారి చేయనండి, ఇలాంటి సమాధానం ఇవ్వాలి. కానీ అలా ఉండదే. మనం తిడతాము, ఆమె కదా ఒక్కొక్కసారి రిప్లై ఇస్తుంటుంది. సో మన జీవిత చరిత్రలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్ర యొక్క కొంతమైన సద్గుణాల యొక్క కొంత భాగమైన మన జీవితంలో ఉందా లేదా ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూడండి, ఎంత సింప్లిసిటీ, ఎంత సింపుల్గా ఉండేవారు. వినమ్రతతో ఎంత వినయం ఉండేదో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవితంలో. ఆయిషా రదియల్లాహు అన్హా వారు అంటున్నారు, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బట్టలు, తొడిగించే బట్టలు ఏదైనా చిరిగిపోతే సెల్ఫ్ స్టిచ్చింగ్ చేసేవారు, వారికి వారే కుట్టుకునేవారు అన్నమాట. సూది దారం తీసుకుని కుట్టుకునేవారు. అలాంటి వినమ్రత మనలో ఉందా? వినయం ఉందా? అలాంటి డిసిప్లిన్ ఉందా మనలో?
ఏ వస్తువైనా నువ్వు చేసేవే ఇలా అంటాం భార్యతో, లేకపోతే పిల్లలతో చేసి పెట్టు అంటాం. ప్రవక్త గారు చిన్న చిన్న పనులు సొంతంగా చేసేవారు, ఎవరిని బాధ పెట్టేవారు కాదు. అంటే సెల్ఫ్ ఇండిపెండెంట్గా ఉండేవారు, చిన్న చిన్న విషయాలే కదా ఓన్గా చేసి సొంతంగానే చేసేసుకునేవారు, ఎవరి మీద ఆధారపడేవారు కాదు. ఇది సద్గుణం మహాప్రభు సహవాసం నేర్పించింది. అదేవిధంగా ఆమె అంటుంది, అది ఏంటంటే చర్మంతో తయారు చేసిన షూస్ యూజ్ చేసేవారు. జురాబ్ అంటారు, జరాబీబ్ అంటారు, అంటే సాక్సెస్, లెదర్ సాక్సెస్. అవి చిరిగిపోతే మళ్ళీ దాన్ని కుట్టించాలన్నమాట, స్టిచ్ చేయాలి. అది కూడా సెల్ఫ్ స్టిచ్చింగ్. మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం ఓన్గానే సొంతంగా చేసేసుకునేవారు, ఎవరిని కూడా నువ్వు చేసి పెట్టు అని చెప్పేవారు కాదు. చూడండి ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా మెలగాలి. చిన్న చిన్న విషయాన్ని ఏదైతే మనం చేస్తామో దాన్ని ఇతరుల మీద డిపెండ్ అవ్వకూడదు, ఇతరుల మీద ఆధారపడకూడదు. నేను చేసుకోగలను కదా, నాకు స్తోమత ఉంది కదా, నేను చేసుకుంటాను. సారీ, సంబడి స్టబింగ్. ఎండి రిజ్వానా మ్యూట్ చేయండి. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. సో మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర నుండి మనం నేర్చుకోవాల్సింది అంటే ఎంత సింప్లిసిటీ, ఎంత వినయంతో ఉండేవారు. చూడండి, చిన్న చిన్న విషయాల యొక్క ఆదేశం ఇతరులకి ఇచ్చేవారు కాదు, ఓన్గా చేసుకునేవారు. ఉదాహరణకు తొడిగించే బట్టలు చిరిగిపోతే ఓన్గా స్టిచ్ చేసుకునేవారు. ఏమైనా అంటే తొడిగించి ఉన్న అదే చర్మంతో తయారు చేసిన జరాబీ, ఆ సాక్సెస్, లెదర్ సాక్సెస్, అది చిరిగిపోతే వెంటనే సూది దారం తీసుకొని ఓన్ స్టిచ్చింగ్ చేసుకునేవారు అన్నమాట. ఎవరి మీద ఆధారపడేవారు, సెల్ఫ్ డిపెండెంట్, ఎవరి మీద ఆధారపడేవారు కాదు. ఈ సద్గుణాలు మనలో రావాలి. ప్రతి విషయాన్ని ఆ సంతానంతో లేకపోతే భార్యతో చెప్పడం కాదు, ఇది చేసి అది చేసి అలా చేసి పెట్టు ఇలా చేసి పెట్టు. కొన్ని విషయాలు మనం చేయగలం కదా, ఓన్గాను చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ తిన్న తర్వాత ప్లేట్ క్లీన్ చేయడం చేసుకోవచ్చు, అది పెద్ద పనేం కాదు. ఆహారం తిన్న తర్వాత లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ప్లేట్ ఓన్గా కూడా క్లీన్ చేసుకోవచ్చు మనం. కానీ ఏంటంటే అది కూడా భార్య పని, అది కూడా చెల్లి పని, అది కూడా సంతానం పని. చిన్న చిన్న విషయం ఓన్గానే చేసుకోండి, డిపెండ్ అవ్వకండి, ఇండిపెండెంట్గా ఉండండి, సెల్ఫ్ డిపెండెంట్గా ఉండండి అని ప్రవక్త గారు నేర్పించిన పద్ధతి మనకి. వాటర్ అవసరమా? ఎంతో దూరంగా లేదు, దగ్గరగానే ఉంది. ఫిల్టర్ దగ్గర వెళ్ళి తాగొచ్చు వాటర్. సోఫా మీద దర్జాగా కూర్చుని వాటర్ తాగని అంటే మాట తీరు ఎలా ఉంది, మన పద్ధతి ఎలా ఉంది, ఎలా సద్భావనత మెలుగుతున్నామా లేదా ఒకసారి ఆలోచించట్లేదు. ప్రవక్త గారు చిన్న చిన్న విషయాన్ని ఏదైతే చేయగలరో, స్తోమత ఉందో చేసుకునేవారు, ఇతరులకి బాధ పెట్టేవారు కాదు. నా చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే ప్రవక్త గారి యొక్క సద్గుణం, మంచి క్యారెక్టర్, డిసిప్లిన్ చూడండి. చిన్న చిన్న విషయం నేను చేసుకోగలను, నాకు అర్హత ఉంది, నాకు స్తోమత ఉంది, నాకు కేపబిలిటీ ఉంది, నేను చేయగలనంటే చేసుకునేవారు, ఇతరులకి బాధ పెట్టేవారు కాదు. అదేవిధంగా సుబ్హానల్లాహ్, శత్రువులతో ఏ విధంగా సద్భావనతో మెలిగేవారు. శత్రువుతో, ఎవరైతే ఎనిమిటీగా ఉంటారో, శత్రుత్వ భావనతో ఉంటారో అలాంటి వారితో ప్రవక్త గారి యొక్క సత్పరివర్తన ఎలా ఉండేది. అల్లాహు అక్బర్. చూడండి, యూదులు ఉండేవారు, జ్యూస్. వారు మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం ని చూసి అస్సాము అలైకుం అనేవారు. అస్సలాము అలైకుం కాదు, అస్సాము అలైకుం. అస్సాము అంటే శపించడం అన్నమాట. నీపై శాపం పడుగాక, శపించేవారు. సారీ, शेख मुन्निशा बेगम प्लीज म्यूट कीजिए. ఎవరు ఏదో అన్నారండి, సలాం చేశారు ఇందాక. ఓకే. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. సో శత్రువులతో అంటే ఎవరైతే మనతో శత్రుత్వ భావనతో ఉంటారో వారితో మనం ఎలా మెలగాలి. ప్రవక్త వారు చూడండి, యూదులు శత్రువులే. యూదులు వచ్చి ప్రవక్త గారిని చూసి అస్సాము అలైకుం అనేవారు. అస్సాము అలైకుం అంటే మీపై లానతుండిగా శపించేవారనమాట.
ఆయిషా రదియల్లాహు అన్హా విన్న తర్వాత ఆమెకు కోపం వచ్చింది. లానకుముల్లాహు వ గదబల్లాహు అలైకుం అన్నది. అల్లాహ్ మీపై శపించుగాక అని శపించింది. ప్రవక్త గారు అన్నారు, ఆయిషా మహలని యా ఆయిషా బిర్రిఫ్కి, ఓ ఆయిషా మృదుత్వంతో ఉండమ్మా, మృదుత్వ భావనతో మెలగమ్మా, సాఫ్ట్నెస్ ఉండాలి నీలో. నువ్వు కూడా హార్ష్గా ఉంటే ఎలాగా? వారు ఏదో తిడుతుంటే, వారు ఏదో శపిస్తుంటే నువ్వు కూడా శపిస్తే ఎలాగమ్మా? మృదుత్వ భావనతో మెలుగు అన్నారు. అల్లాహు అక్బర్. చూసారా, అక్కడ ప్రవక్త గారిని యూదులు వెళ్తూ వెళ్తూ శపిస్తున్నారంటే ప్రవక్త గారి సమాధానం ఇవ్వట్లేదు, ఇగ్నోర్ చేసేస్తున్నారు, పట్టించుకోవట్లేదు. సుబ్హానల్లాహ్. మరి ఇలాంటి మంచి సద్గుణాలు మనలో ఉన్నాయా లేవా ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. అంటే ఎవరైతే మనతో శత్రుత్వాన్ని పెంచుకుంటున్నారో వారితో మన పరివర్తన ఎలా ఉంది, కనెక్షన్ ఎలా ఉంది ఒకసారి ఆలోచించుకోవాలి. మనకి ఒకటి కొడితే రెండు కొడదామని సిద్ధమవుతాం. మనం మార్చుకోవాలి, మన పరివర్తన మనం మార్చుకోవాలి. ప్రవక్త యొక్క సద్గుణాలు ఏంటి అంటే శత్రువులతో కూడా మృదువ భావనతో ఉండేవారు, మృదుత్వం ఉండేది. అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి యొక్క వినయం చూడండి, ఎంత వినమ్రతతో ఉండేవారు ప్రవక్త గారు అని. ఒక డిసిప్లిన్ చూడండి. చిన్న పిల్లలు ఆడుతూ ఉండగా వెళ్తూ చూస్తే, చిన్న పిల్లలు ఆడుతుంటారు కదండి, కలిసిమెలిసి 4-5 ఏదో ఆడుతూ ఉంటారు చిన్న పిల్లలు. ఆ ఆట ఆడుతూ ఉన్న పిల్లల్ని పిలిచి సలాం చేసేవారు, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అంటే ప్రవక్త గారి యొక్క సద్గుణంలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే గర్వం ఉండేది కాదు, అహంకారం ఉండేది కాదు, ప్రిస్టేజ్ ఉండేది కాదు. నేను ప్రవక్త కదా, నేను సలాం చేయడం ఏంటి, ఆ భావన ఉండేది కాదు ప్రవక్తలో. ప్రవక్త గారు చిన్న పిల్లలు ఆడుతూ ఉన్న పిల్లల్ని కూడా వెళ్తూ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు అని సలాం చేసేవారు. ఇలాంటి మంచి గుణాలు మనలో ఉన్నాయా ఒకసారి ప్రశ్నించుకోవాలి. మనం ఏంటంటే ఆడు నా శత్రువు, వాడంటే నాకు నచ్చడు, వాడు ఎవడో నాకెందుకు, ఆడు సలాం చేస్తే చూద్దాంలే, నా దగ్గర ధన సంపన్నుడు నేను, అతనికన్నా మంచి పోస్ట్లో ఉన్నాను నేను, మంచి హోదాల్లో ఉన్నాను నేను అతన్ని సలాం చేయడం ఏంటి, ఇలాంటి భావన ఉంది మనలో. మార్చుకోవాలి, మనలో మార్పు రావాలి. ప్రవక్త గారి జీవిత చరిత్ర అంటే ఏం నేర్చుకుంటున్నాం మనం? సత్పరివర్తనతో మెలుగుతున్నామా, సలాం చేస్తున్నామా? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన విషయం ఇప్పుడు కనిపిస్తుంది. ఏమన్నారు ప్రవక్త గారు? కియామత్ సమీపంలో ఉండగా ప్రజలు కేవలం ధన సంపన్నులకే సలాం చేస్తారు, అవసరం ఉన్న వారితోనే సలాం చేస్తారు, పేదవారిని ఎవరు పట్టించుకోరు. ప్రస్తుత కాలంలో ఇదే ఏడుస్తుంది. ఇప్పుడు కాలంలో ఏడుపు ఏంటంటే ఇదే ఏడుపు. వాడితో నాకు ఏదో అవసరం ఉంది, ఏదో బెనిఫిట్ వచ్చేలా ఉంది, అతను ఏదో నాకు అప్పు ఇస్తాడేమో, లేకపోతే అతను ధన సంపన్నుడు, అతను మసీద్ ముతవల్లి, మసీద్ ప్రెసిడెంట్, గురువు గారు, ఇలాంటి పోస్టింగ్లో ఉన్న వారికి దూరం నుంచి సలాం చేస్తున్నారు. అదే మసీదులో ఏదో వాళ్ళ ఒక బీదవాడు కూర్చుని ఉన్నాడు, వాడికి సలాం చేయం. ఏంటంటే వాడి దగ్గర హోదాలు లేవు కదా, స్టేటస్ లేవు కదా. అస్తగ్ఫిరుల్లాహ్, నఊజు బిల్లాహి మిన్ జాలిక్. ప్రవక్త గారు నడుస్తూ చిన్న పిల్లల్ని కూడా సలాం చేసేవారండి, ఆడుతూ ఉన్న పిల్లల్ని కూడా సలాం చేసేవారు కాదు. అతనిలో గర్వం అహంకారం ఉండేది కాదు, మనలో గర్వం అహంకారం వచ్చేస్తుంది. అల్లాహు అక్బర్. ప్రవక్త గారి జీవిత చరిత్ర నుండి మనం ఏం నేర్చుకుంటున్నాం? ఇన్ని సద్గుణాలు మనలో ఉన్నాయా లేవు అంటే సమయం తక్కువగా ఉంది కాబట్టి ఎక్కువగా నేను వివరించలేను. ప్రవక్త గారి యొక్క జీవిత చరిత్ర చెప్తున్నాను కదా, ఖియామత్ వచ్చే వరకు రచయితలు రచిస్తూనే ఉంటారు, కానీ ఆయన గురించి సరిపోదు, అన్ని మాటలు ఉన్నాయి. ఆయన యొక్క సద్గుణాల గురించి రచిస్తూనే ఉంటారు, మనం సరిపోము, 40 మినిట్స్ సరిపోదు మనకి. కొన్ని ఏదైతే ఇంపార్టెంట్ మనకి ఉపయోగపడే విషయాలు చర్చిస్తున్నాను అంతే. అదేవిధంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం క్షమాశాలి, క్షమించేసేవారు. ఉదాహరణకు చూడండి, ఫతహ్ మక్కా అనే సందర్భంలో, అంటే మక్కా పైన మన పవర్ వచ్చేసింది. మదీనాలో నివసించేవారం కదా, మదీనా నుండి మళ్ళీ తిరిగి మక్కాకి వెళ్ళాం. ఇప్పుడు ఎలా వెళ్తున్నామంటే విజయవంతంగా వెళ్తున్నాం. ఇప్పుడు సాఫల్యం అంతా మన చేతిలో ఉంది, పవర్ అంతా ముస్లిమ్స్ చేతిలో వచ్చింది. ప్రవక్త గారి యొక్క కమాండింగ్లో మక్కాలో ప్రవేశిస్తున్నాం. ఖానే కాబే ముందు కూర్చున్నారు ప్రవక్త గారు, తీర్పు సమయం అది. అక్కడ ప్రవక్త గారి పైన దౌర్జన్యాలు చేసేవారు, ప్రవక్తని హింసించేవారు. అందరూ కూడా లైన్గా క్యూలో ఉన్నారు. ప్రవక్త గారు అందరినీ క్షమించేశారు. అల్లాహు అక్బర్. అందరూ కుంగిపోతున్నారు, భయపడిపోతున్నారు. అయ్య బాబోయ్, ఇప్పుడు ఏం జరుగుతుంది? ప్రవక్త గారి యొక్క కమాండింగ్, ఇప్పుడు ఆయన యొక్క రూలింగ్ పార్టీ, ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టే మనం చేయాలి. అందరూ సరెండర్ అయిపోయారు. మీరు ఏం చెప్తే అదే. ప్రవక్త గారు ఏమన్నారు తెలుసా?
ఎవరిపైన కూడా ఇవాళ హింస జరగదు, ఎవరిపైన కూడా దౌర్జన్యం జరగదు. అల్లాహు అక్బర్. అక్కడ అతని బాబాయ్, ప్రవక్త గారి బాబాయ్ హంజా రదియల్లాహు అన్హును చంపిన, హత్య చేసిన వ్యక్తి ఆ హబ్షీ వాడున్నాడు. అతనిని చూసి ప్రవక్త గారు జ్ఞాపకం చేసుకున్నారు, ఇతనే కదా హంజా రదియల్లాహు అన్హును చంపిన వాడు. అయినా అక్కడ ఏమన్నారు ప్రవక్త గారు, దౌర్జన్యం జరగదు మీ పైన, హింస జరగదు మీ పైన, క్షమించేస్తారు. అల్లాహు అక్బర్. ఏంటి ఇలాంటి సద్గుణాలు మనలో ఉన్నాయా ఒకసారి ఆలోచించుకోండి. నేను చెప్పాను కదా, ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందంటే వాడు ఒక దెబ్బ కొడితే 2 దెబ్బలే వేస్తాం మనం. ఇలాంటి ఒక శత్రువుతో కూడా ఆ బాబాయి గారిని హత్య చేసి, హత్యపరిచిన, చంపిన ఆ శత్రువుని కూడా ప్రవక్త గారు క్షమించేస్తున్నారు. కేవలం ఏమన్నారంటే, అయ్యా నువ్వు నా ముందు రాకు, నా కళ్ళ ముందు రాకు, కొంచెం దూరం అయిపో, నేను నిన్ను చూడలేను, బాధగా ఉంది నాకు అంత అన్నారు, అంతే. క్షమించేశారండి. సుబ్హానల్లాహ్. మరి ఇలా ఎవరైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటే మనం క్షమిస్తున్నామా? మా అండర్లో పనిచేసేవారు, అంటే నేను ఓనర్గా ఉన్నాను, నా కింద పని చేసేవాడు ఉన్నాడు, వాడు ఏదైనా తప్పు చేస్తే, లేకపోతే భార్య తప్పు చేస్తే, సంతానంలో ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ తప్పు చేస్తే మనం క్షమించే గల సద్భావన ఉందా మనలో? సద్గుణాలు లేవండి మనకి. ఎందుకంటే రిలేషన్షిప్ బాగుండాలంటే, స్థిరత్వ పడాలంటే ఏం చేయాలంటే కాంప్రమైజింగ్, అడ్జస్ట్మెంట్ అనేది చాలా అవసరం. ప్రవక్త గారు అదే నేర్పించారు. అంటే ఫతెహ్ మక్కా ఆ సమయంలో ప్రవక్త గారి చేతిలోనే రూలింగ్ పార్టీ ఉంది, కమాండింగ్ అంతా ప్రవక్త గారు చేస్తున్నారు. ఇప్పుడు ముస్లింలు ఏం చేస్తే అదే జరుగుతుంది. అలాంటి సందర్భంలో కూడా వాళ్ళందరూ సరెండర్ అయిపోయారు, శత్రువులు అందరూ సరెండర్ అయిపోయినప్పటికీ కూడా ప్రవక్త గారు ఎవరిని కూడా నువ్వు నాపై దౌర్జన్యం చేసేవాడివి కదా, దౌర్జన్యం చేస్తానని దౌర్జన్యం చేయలేదు. నువ్వు ఫలానా వ్యక్తిపై హింసలు చేసేవారి కదా ఆ సమయంలో, ఇప్పుడు నీపై కూడా హింసలు జరగాలి. ఎవరికి అనుమతి ఇవ్వలేదు, దౌర్జన్యం చేసే, హింస చేసే అనుమతి ఇవ్వలేదు. ప్రవక్త గారు అందరిని క్షమించేశారండి. ఇలా శత్రువులతో కూడా చూడండి ప్రవక్త గారి యొక్క దయా జాలి ఎలా చూపారో మనకి ఈ సద్గుణం కనిపిస్తుంది. మాట్లాడితే నిజాయితీ పలికేవారు, ఎవరిని దుఃఖించేవారు కాదు. మాట్లాడితే ఎలా ఉంటుందంటే సూది గుచ్చినట్టు ఉంటుంది. మాట్లాడితే మనం గుండెకు సూది గుచ్చినట్టు మాట్లాడతాం, మనం కఠోరంగా మాట్లాడతాం. ప్రవక్త గారు మృదుత్వ భావనతో మెలిగేవారు. అదేవిధంగా న్యాయవాది ప్రవక్త గారు. అంటే ఎలాంటి న్యాయవాది అంటే చూడండి, ఫాతిమా మఖ్జూమియా ఈమె దొంగతనం చేసింది. దొంగలించిన తర్వాత ప్రవక్త గారి దగ్గర తీర్పు కోసం వచ్చారు వారు. ఈమె దొంగతనం చేసింది. అయితే ఇస్లాంలో ఏముందండి, చట్ట ప్రకారం ఎవరైతే దొంగతనం చేస్తారో కట్ చేసేస్తారు, హ్యాండ్ని కట్ చేసేస్తారు, అరచేతుల్ని కట్ చేసేయాలి. అయితే ఇప్పుడు యూదు జాతి స్త్రీ ఆమె, వాళ్ళు ఏంటి లంచం, కరప్టెడ్ చేద్దాం అనుకున్నారు, కరప్షన్, లంచం ఇద్దాం అనుకున్నారు. లంచం ఇద్దామంటే ఆ విధంగా సెటిల్మెంట్ చేసుకుందామండి, వదిలేయండి, ఆమె దొంగతనం చేసింది కానీ సెటిల్మెంట్ చేసుకుందాంలే అన్నారు వాళ్ళు వరవంశీకులు. ప్రవక్త గారు ఏమన్నారంటే, ఇదే స్థానంలో, ఇదే పరిస్థితిలో ఫాతిమా బింతే ముహమ్మద్ అయ్యి ఉండి కూడా నేను ఫాతిమా బింతే ముహమ్మద్ నా సొంత కన్న కూతురు అయినప్పటికీ కూడా నేను ఆమె కూడా తప్పు చేసి ఉంటే, దొంగతనం చేసి ఉంటే నేను ఆమె హ్యాండ్ని కూడా కట్ చేసేవాడిని. అల్లాహ్ అక్బర్. ఇలాంటి న్యాయవాది, ఇలాంటి సద్గుణాలు మనలో ఉన్నాయా? ముతవల్లి గారి కొడుకు తప్పు చేస్తే క్షమించేయాలి. ఒక బీదవాడు కొడుకు తప్పు చేస్తే మాత్రం అందరూ హీనంగా చూస్తారు. ఒక మంచి హోదాలో ఉన్నవాడి కూతురు తప్పు చేస్తే ఇగ్నోర్ చేసేస్తాం. ఒక బీదవాడి యొక్క కూతురు తప్పు చేస్తే అందరి ముందు నుంచో పెడతాం. ఇది మన సద్గుణమా? ప్రవక్త గారి జీవిత చరిత్ర ఇదే నేర్చుకునేది మనము. ఎక్కడైనా న్యాయంగా ఉండాలండి, నిజాయితీగా ఉండాలి. సో మనం చాలా విషయాలు నేర్చుకున్నాం, టైం కూడా సరిపోదు నాకు, నా అజాన్ టైం కూడా అయిపోయింది ఇప్పుడు. సో అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దుఆ మనగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనం ఏదైతే ఇప్పుడు నేర్చుకున్నామో ఖురాన్ హదీస్ వెలుగులో ప్రవక్త గారి యొక్క జీవిత చరిత్ర నుండి, ప్రవక్త గారి యొక్క సద్గుణాలు ఏదైతే నేర్చుకున్నామో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్ని సద్గుణాలు మన జీవితంలో కూడా, మన జీవన వ్యవహారంలో కూడా అలవాటు పరుచుకునే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ సీరత్ వెలుగులో, ఖురాన్ హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. జజాకుముల్లాహు ఖైరన్, బారకల్లాహు ఫీకుం, హయాకుముల్లాహు జమీఅన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.